హాయ్ మామాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మీ మామాస్ రివ్యూ, మామ మంచోడి ఛానల్. సో ముందుగా ఈరోజు అయితే డైరెక్ట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో రివ్యూ ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగుంది. టాస్క్లు కూడా చాలా బాగా ఉంది. సో 1 by 1 టాస్క్లు ఎలాగ ఆడారు, ఎవరు బాగా ఆడారు, మీ మామ రివ్యూ ప్రకారం మీ మామ వర్డిక్ట్ ఏంది అనేది కూడా నేను పర్ఫెక్ట్గా చెప్తాను. సో మీకు ఎవరు నచ్చారు గేమ్స్ పరంగా, ఆడినా ఓడినా ఎవరైనా కానీ మనం చూసేది మాత్రం గేమ్ మాత్రమే. ఎవరు జెన్యున్గా ఆడారు, ఎవరు మైండ్ పెట్టి ఆడారు, ఎవరు పర్ఫెక్ట్గా ఆడారు అనేది. సో మీ వర్షన్ మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో. నా వర్షన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి నవదీప్ ఫైర్ పవర్ అని చెప్పి ఒక గోల్డెన్ బ్రీఫ్ కేస్తో అయితే వచ్చేస్తాడు. సో ఆ ఫైర్ పవర్లో సో 3 కార్డ్స్ ఉన్నాయి. సో 3 కార్డ్స్ 3 గేమ్స్ అయితే ఈరోజు కండక్ట్ చేశారు. ఫస్ట్ కార్డు, సెకండ్ కార్డు అండ్ థర్డ్ కార్డు. ఎవ్రీ కార్డుకి 3 మెంబర్స్ అయితే గేమ్స్ ఆడాలి. అండ్ ప్రతి ఒక్క గేమ్కి ఒక కంటెస్టెంట్ని, ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ ఉన్నాడు కదా, సో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో క్యాండిడేట్ని సెలెక్ట్ చేయించి గేమ్స్ అయితే ఆడిస్తారు. ఇదైతే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ ఎక్స్ క్యాండిడేట్ ప్రియాంక అయితే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి వచ్చింది, ఫస్ట్ ఫైర్ కార్డు. సో ఈ ఫైర్ కార్డులో కూడా ఏముంటుంది అనేది గెలిచేంత వరకు కూడా ఎవరికి ఏమీ తెలియదు. సో దాంట్లో ఉన్న ఉపయోగము, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మేబీ మనకి రాబోయే రోజుల్లో అయితే చూపిస్తారు. ఫస్ట్ ప్రియాంక వచ్చేసి రాజకుమారిని సెలెక్ట్ చేసింది. రాజకుమారిని అడిగింది, నీలో ఎవరు డిజర్వ్ కాదు అని చెప్పి అడిగితే, సో రాజకుమారి అయితే అపూర్వాని సెలెక్ట్ చేసింది. సో అపూర్వ వచ్చేసి నెక్స్ట్ చరణ్ సెలెక్ట్ చేసింది. సో ఈ 3 మెంబర్స్ కలిసి ఫస్ట్ టాస్క్ ఫైర్ కార్డ్లో గేమ్ అయితే ఆడబోతున్నారు. గేమ్ ఏంటంటే మనకి అక్కడ బెలూన్ నెంబర్స్ పెట్టుంటారు, బోర్డు. సో నెంబర్స్ పెట్టుంటారు, ప్రతి ఒక్కరు కూడా ఒక బెలూన్ పెట్టుంటారు. మనం బెలూన్ పంప్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైనా ఆ నెంబర్ చెప్పి అన్నిసార్లు మనం ఇక్కడ పంప్ చేసి బెలూన్ ఎప్పుడు పగిలిపోతుందో సో వాళ్ళు ఓడిపోయినట్టు. చివరి దాకా ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఆ ఫైర్ కార్డ్ అనేది తెలుస్తుంది. సో నేను దీంట్లో బాగా ఆడింది ఎవరంటే రాజకుమారి, ది బెస్ట్, చాలా బాగా ఆడింది. ఫస్ట్ నుంచే నెంబర్స్ ఎంచుకునేది చాలా పర్ఫెక్ట్గా ఎంచుకునేది. ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. నెంబర్స్ కూడా స్టార్టింగ్ నుంచి 15, 20, 21 అట్లాగా 5, 6 కాకుండా చాలా పెద్ద నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 2-3 రౌండ్స్ అయ్యేసరికి నెక్స్ట్ ఏమైంది అంటే అపూర్వ సెలెక్ట్ చేసుకునింది 14 అని చెప్పి సెలెక్ట్ చేసుకునింది. బట్ 14 కరెక్ట్గా ఫస్ట్ ఇట్లా కొట్టంగానే బెలూన్ అనేది పగిలిపోయింది. సో అపూర్వ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ తర్వాత 15 అని చెప్పేసి మన రాజకుమారి అయితే ఎంచుకున్నది. ఆల్రెడీ అప్పటికే చాలా పెద్దది అయిపోయింది బెలూన్. బట్ ఆ నాలెడ్జ్కి అయితే అసలుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. 15 చెప్పింది. 15 పంప్స్ ఇవ్వగానే బెలూన్ ఇంకా స్టేబుల్గా ఉంది. బట్ చరణ్ వచ్చాడు. చరణ్ కరెక్ట్గా 5 అని చెప్పాడు. సో 4 వరకు పనిచేసింది. కరెక్ట్గా 5th వన్ పంప్ చేయగానే బెలూన్ బ్లాస్ట్ అయిపోయింది. రాజకుమారి అయితే ఈ ఫైర్ కార్డ్ గెలిచింది. సో ఈ ఫైర్ కార్డ్ ఉన్నటువంటి పవర్ ఏంటంటే మనకి ప్రియాంక ఓపెన్ చేసి అయితే చూపించింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫైర్ కార్డ్ కూడా ఏంటంటే రివర్స్ ది గేమ్. ఈ ఫైర్ కార్డ్లో ఉన్న ఉపయోగం ఏంటంటే రివర్స్ ది డెసిషన్. సో మన రాజకుమారి దగ్గర రివర్స్ ది డెసిషన్ అనే కార్డ్ అయితే వచ్చేసింది. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా టాస్క్ 2కి వెళ్ళిపోదాం. టాస్క్ 2లో అయితే చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో కూడా మంచోడు మనీష్ అయితే మన ప్రీవియస్ అగ్ని పరీక్ష 1 నుంచి అయితే అతనైతే రావడం జరిగింది. సో అతను కూడా ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనీష్ వచ్చేసి హేమంత్, దీపక్ అండ్ గాయత్రిని అయితే సెలెక్ట్ చేశారు. సో ఈ 3 మెంబర్స్ అయితే నెక్స్ట్ టాస్క్ ఆడడానికి ఇది వచ్చేసారు. సో ఈ టాస్క్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చాలా బాగా వచ్చింది. దీంట్లో ఎవరు ఇప్పుడు మనం అగ్ని పరీక్షలో కానీ ఏదైనా బిగ్ బాస్లో కానీ ఎవరు గెలిచారు అనేది, టాస్క్ ఎవరు గెలిచారు అనేది కాదు ఇంపార్టెంట్. సో నువ్వు ఎలా ఆడావు, ప్రేక్షకులకి నచ్చేటట్టు ఆడావా లేదంటే నీ స్వార్థం కోసం నువ్వు ఆడావా
లేదు నువ్వు ఓన్లీ గెలవడానికి మాత్రమే ఆడావా అనేది. సో ఆ వర్డిక్ట్ అంతా కూడా మీ మామ చేతుల్లో ఉంటుంది, మీ చేతుల్లో ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే కన్సల్టెంట్స్ కూడా ఆడాల్సిన అవసరం అయితే ఎంతో ఉంటుంది. హేమంత్, దీపక్, గాయత్రి సో వీళ్ళైతే ఈ టాస్క్ 2 ఆడడానికి వచ్చేసారు. ఈసారి టాస్క్ 2లో ఫైర్ కార్డు కూడా నెక్స్ట్ లెవెల్గా ఉండబోతుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో దీంట్లో ఈ టాస్క్ 2 గేమ్ ఏంటంటే ఫిష్ ఫ్లై. సో అక్కడ కింద ఒక 3 ప్యాన్స్ పెట్టుంటారు పెద్ద పెద్దవి. సో కింద ఏంటంటే 3 కలర్స్ ఫిష్ కలర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు గ్రీన్, ఎల్లో, పింక్ ఆ కలర్స్ వచ్చేసి వేసేసి ఉంటారు. సో ఒక్కొక్కటి వాళ్ళకి విసనకర్ర ఇస్తారు. విసనకర్ర ఇచ్చి విసనకర్రతో విసరతా అవి గాల్లో ఎగిరినప్పుడు ప్యాన్ లోపల పడాలి. ముగ్గురికి 3 ప్యాన్లు ఇస్తారు, ముగ్గురికి 3 కలర్స్ ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ని అయితే ఎంచుకుంటారు. దీపక్ ఎల్లో ఎంచుకుంటాడు, గాయత్రి పింక్ ఎంచుకుంటుంది, హేమంత్ బ్లూ కలర్ తీసుకుంటాడు. సో వాళ్ళు ముగ్గురు గేమ్ స్టార్ట్ అవుతుంది. బజర్ స్టార్ట్ అయిన తర్వాత సో వాళ్ళు ఇసున కర్రలు తీసుకొని స్టార్ట్ చేయడం చేస్తారు. ముగ్గురు అంటే ముగ్గురు చాలా బాగా ఆడతారు. దీంట్లో మెయిన్ గేమ్ చేంజర్ అవ్వడం అంటే హేమంత్ అని చెప్పాలి. ఎవరి పని వాళ్ళు పద్ధతిగా తీసుకుంటా ఉంటే మన హేమంత్ పోయేసి గేమ్ మొత్తాన్ని చేంజ్ చేసి పడేస్తాడు. సో ఆల్రెడీ వాళ్ళ ప్యాన్లో వాళ్ళ కలర్లు వేసుకొని ఉంటే ఇతను పోయేసి హేమంత్ వాళ్ళ ప్యాన్లో ఇసిరి సో వేరే అతని కలర్లు కూడా బయటకు పంపించడం అట్లా స్టార్ట్ చేశాడు. సో అసలు గేమ్ టర్నింగ్ పాయింట్ అక్కడైంది. బట్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది మాత్రం దీపక్ ఎఫర్ట్స్ని. హ్యాట్స్ ఆఫ్ టు దీపక్. మనసులు గెలిచాడు, అదే విధంగా కూడా చాలా బాగా ఆడాడు. ప్రతి ఒక్క గేమ్లో దీపక్ ఆడిన వర్క్ చాలా బాగా కనిపిస్తుంది కూడా. బట్ ఈ గాయత్రి కూడా చాలా బాగా ఆడింది. బట్ మొత్తానికైతే దీపక్ వీళ్ళిద్దరు కొట్టుకొని ఎవరిదోళ్ళు పూసుకోవడమే సరిపోయింది. కానీ దీపక్ మాత్రం అతని ప్యాన్లో అతను మాత్రమే తీసుకున్నాడు, పక్కన ప్యాన్ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ వాటిని మాత్రం విసరలేదు. బట్ వీళ్ళిద్దరూ అయితే మాత్రం గాయత్రి కానీ హేమంత్ కానీ వాళ్ళిద్దరు దాంట్లో విసరడం అయితే చూడడం జరిగింది. బట్ ఫైనల్గా అయితే బజర్ అయితే ఆఫ్ అయింది. బజర్ చివరిలో కూడా యాక్చువల్గా దీపక్కి కొద్దిగా అన్యాయం జరిగిందనే చెప్పాలి. గాయత్రి బజర్ అయిపోయినా కానీ ఇట్లా కనింది, అప్పుడు ఒక 2-3 ఫిష్లు బయటకు వచ్చాయి. బట్ ఎనీవే మొత్తానికైతే టాస్క్ ఫినిష్ అయింది. వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేశారు. గాయత్రి 16 గెలిచింది, హేమంత్ ఒక 8 గెలిచాడు, దీపక్ 26 గెలిచాడు. సో దీపక్ ఈజ్ ది విన్నర్. సో ప్యూర్ హార్టెడ్గా దీపక్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఫస్ట్లో అసలుకి దీపక్ని ఎంచుకునేదానికి కూడా కారణము మన మంచోడు మనీష్ ఏం చేస్తాడంటే గోడ మీద పిల్లి అంటే అతనికి పర్ఫెక్ట్గా ఆడటం లేదు, ఏంటంటే అది మాట్లాడుతున్నాడు అని చెప్తాడు. బట్ అతను ఆడాడు, దీపక్ ఆడి గెలిచి చూపించాడు. సో దానికైతే దీపక్కి నా సైడ్ నుంచి ఫుల్ సపోర్టు. బాగా అయితే ఆడడం జరిగింది. హేమంత్ కూడా అటువంటి గేమర్స్ కూడా మనకి ఈ బిగ్ బాస్కి ఎంతో అవసరం. వాళ్ళు లేకపోతే మజానే రాదు కాబట్టి సో ఐ లైక్ హేమంత్ గేమ్ ఆల్సో. గాయత్రి అయితే సో ఓకే షీ ఆల్సో ప్లేడ్ వెల్ అని నేనైతే చెప్తాను. సో మొత్తానికైతే దీపక్ గెలిచాడు. దీపక్ గెలిచిన ఫైర్ కార్డు స్కిప్ ది రౌండ్. సో అతను ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు అతను ఒక రౌండ్ స్కిప్ చేసుకోవచ్చు అనుకుంటా మేబీ. సో మనకి కూడా అది రాబోయే రోజుల్లో అతను ఎలా యూజ్ చేసుకుంటాడు అనేది అయితే మనకైతే తెలుస్తుంది. స్కిప్ ది రౌండ్. ఇంకా థర్డ్ గేమ్ సో మంచి కార్డు, ది బెస్ట్ కార్డు ఫైర్ కార్డు. అది కూడా దానిని మనకి గేమ్ ఆడించడానికి వచ్చిన కంటెస్టెంట్స్ అయితే ఎవరో తెలుసా? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పవన్ కళ్యాణ్ పడాల అయితే వచ్చాడు. సో అతనైతే ఈ గేమ్ని స్టార్ట్ చేశాడు. థర్డ్ టాస్క్ థర్డ్ ఫైర్ కార్డు కూడా సూపర్ కార్డు. అది కూడా బ్లైండ్ కార్డు. అది ఆ బ్లైండ్ కార్డు గురించి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. సో దాన్ని స్టార్ట్ చేయడానికి అతను ఫస్ట్ వచ్చిన తర్వాత అతను కూడా ఎంచుకునేది ఒక టాస్క్ పెడతాడు. అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు బిగ్ బాస్కి అని చెప్పి మన కంటెస్టెంట్స్ అందరినీ క్వశ్చన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు గురించి చెప్పారు. అమ్మని క్వశ్చన్ అడిగితే వై నాట్ మీ, నేను ఎందుకు వెళ్ళకూడదు అనేటట్టుగా చెప్పాడు. సో అమ్మని అయితే చూస్ చేయడం జరిగింది. అమ్మను, రోహిత్ అండ్ మిథిలేష్. సో ఈ 3 మెంబర్స్ని అయితే టాస్క్ 3కి సెలెక్ట్ చేశారు. సో ఈ 3 మెంబర్స్ టాస్క్ 3లో ఆడబోయే గేమ్ ఏంటి అంటే సూపర్ గేమ్ అది. అసలుకి
సో మనకి ఒక ఇసుక మడ్డు ఉంటుంది, ఆ ఇసుక మడ్డులో ఒక 3 రాడ్స్ ఉంటాయి, 3 రాడ్స్ అండ్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ 3 రాడ్స్ని వాళ్ళు బిగించి ఫ్లాగ్ని తీసుకుని పెట్టాలి. సో దాని ముందర ఒక 2 బకెట్లు ఉంటాయి, ఆ బకెట్లు ఇసుక ఉంటుంది, ఓన్లీ 2 ఉంటాయి. సో ఫస్ట్ 2 మెంబర్స్ ఎవరైతే ఈ రాడ్స్ని బిగించి ఫ్లాగ్ని హోస్ట్ చేసి అక్కడ పాతుతారో సో వాళ్ళిద్దరూ సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయినట్టు. సో రిమైనింగ్ 1 పర్సన్ వచ్చేసి రిజెక్ట్ అయిపోయినట్టు. సో ఈ ఫస్ట్ రౌండ్ అయితే ఫస్ట్ విత్ ఇన్ మినిట్స్లో రోహిత్ సూపర్గా అంటే సూపర్గా ఆడాడు. విత్ ఇన్ స్టార్ట్ అయిన ఒక 2 మినిట్స్ కదా 3 రాడ్స్ పెట్టేసి ఫ్లాగ్ పెట్టేసి పర్ఫెక్ట్గా పెట్టేశాడు. తర్వాత అమన్ పెట్టాడు, అమన్ కొద్ది టైం తీసుకున్నా కానీ అమన్ పెట్టాడు. బట్ మిథిలేష్ అయితే మాత్రం ఆడలేకపోయాడు, గెలవలేకపోయాడు. ఎలిమినేషన్ అయితే క్వాలిఫైర్ 2కి రాకుండానే ఎలిమినేట్ అయిపోయాడు. సో యాక్చువల్గా అతను ఫైట్ కూడా అంతగా చేయలేదు మిథిలేష్. సో అక్కడ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయితే జ్యూరీ కూడా అయ్యింది. అండ్ ఆఫ్ కోర్స్ మీ మామ కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఇంకొద్దిగా ఫైట్ చేయాల్సింది. ఎట్లాగంటే టాస్క్ 2లో హేమంత్ ఎలా చేశాడో అట్లాగే మిథిలేష్ కూడా మేబీ అమన్ ఆపడానికి ట్రై చేసుకుంటే ఇంకొద్దిగా మజా వచ్చినది అయితే అనిపించింది. సో టాస్క్ 2లో క్వాలిఫైర్ 2కి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలంటే సో వాళ్ళకి ఒక ఏరియా రౌండ్ సర్కిల్ ఇస్తారు, బయటంతా పిల్లోస్ ఉంటాయి. సో పిల్లోస్ని ఎవరు తీసుకొచ్చి ఎవరి సర్కిల్లో ఎక్కువ పిల్లోస్ ఉంటాయో సో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళకే ఆ కార్డు వస్తుంది. సో ఆ కార్డు స్పెషల్ కార్డ్ అని చెప్పి అయితే మన పవన్ కళ్యాణ్ పడాలగా చెప్పాడు. సో ఇద్దరు పిల్లోని తీసుకురావడం మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి కొట్టుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఫైట్స్ ఒక పిల్ల వేసుకుని ఇద్దరు కొట్టుకోవడం. సో నాకైతే అది గేమ్ మీద కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ లెవెల్ అయిన తర్వాత సెకండ్కి ఇంకో స్టెప్ వేస్తే బాగుంది అయితే నాకు అనిపించింది. సో శ్రీముఖి అయితే సో ఫస్ట్ రౌండ్ని క్యాన్సిల్ చేసింది, మళ్ళీ స్టార్ట్ చేయించింది. సో మళ్ళీ స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు అదే విధంగా ప్లే చేయడం జరిగింది. సో ఇంక చేసేది ఏమీ లేక అపూర్వాన్ని సంచాలకగా అయితే నిర్మించారు. సో నాకు ఇక్కడ శ్రీముఖి చేసే పనులు అందుకని నాకు నచ్చటం. శ్రీముఖి అపూర్వకి ముందే చెప్తుంది, నువ్వేం చెప్తావో అదే ఫైనల్, సంచాలకగా నీ డెసిషనే ఫైనలైజ్ చేస్తాము, నువ్వు ఎవరు వినరు అంటే అదే వినరు అంటుంది. సో అపూర్వ కూడా అదే డెసిషన్ తీసుకుంటుంది, అపూర్వ సంచాలకగా చేస్తుంది. థర్డ్ టైము బజర్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ రౌండ్ ఇది. సో ఇద్దరు కలిసి బెలూన్స్ అయితే తెచ్చేసుకుంటారు, పిల్లోస్ తెచ్చేసుకొని ఎవరి ఏరియాలో వాళ్ళు పెట్టుకుంటారు. కొన్ని వాళ్ళేమో వీళ్ళు గొడవ పడతా ఉంటే అపూర్వ వద్దు అని అంటూ ఉంటుంది. బట్ ఇద్దరైతే చాలా అంటే చాలా బాగా ఆడారు. ఫైటింగ్ స్పిరిట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. హేమంత్ అయితే ఎస్పెషల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ చూడడానికైతే అమన్ దగ్గర ఎక్కువ పిల్లోస్ అయితే మిగిలిపోయినాయి బజర్ వచ్చే టయానికి. అక్కడ ఆల్రెడీ ఒకసారి మన అపూర్వ ఆపమని చెప్తుంది. సో ఆపమని చెప్పిన వెంటనే మనోడు 2 పిల్లోస్ తీసేసుకుంటాడు, అమన్ దాంట్లో తీసుకొని దాంట్లో వేసేసుకుంటాడు, బజర్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఫైనల్గా అయితే అమన్ దగ్గర అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయి. బట్ జ్యూరీ మన సంచాలకుని అడుగుతుంది ఏమని, ఎవరు గెలిచారు అంటే సంచాలక్ అపూర్వ మాత్రం నా దృష్టిలో మాత్రం మన గెలిచింది మాత్రం హేమంత్ అని చెప్తుంది. బట్ అక్కడైతే డెసిషన్ అయితే రాంగ్ అని మన జ్యూరీ బోర్డు చెప్తారు. ఎందుకని అంటే సో మీకు ఎవరు నచ్చారు అని చెప్పి కంటెస్టెంట్స్ని కూడా అడుగుతారు. కంటెస్టెంట్స్ అమన్ గెలిచాడని చెప్పి 7 మెంబర్స్ ఓటేస్తారు. సో ఇంకొక 5 మెంబర్స్ వచ్చేసి రోహిత్ గెలిచాడని ఓటేస్తారు. సో చివరికి ఏంది అని అంటే మన అభిజిత్ నీ డెసిషన్ ఏంది అని చెప్పి శ్రీముఖిని అడగడం ఏందో, శ్రీముఖి డెసిషన్ మీదైనా కానీ చెప్పాల్సింది మేము, మా చేతిలో ఉంటుంది ఫైనల్ అని చెప్పి ఫ్లిప్ చేసేసింది. సంచాలక్ చెప్పింది అయితే ఒప్పుకోలేదు. చివరికి దాన్ని సంచాలక్ని రాంగ్గా చూపించింది. చివరికి ఎవరు గెలిచారో ఎవరి ప్లేస్లో ఎక్కువ ఉన్నాయో వాళ్ళే నువ్వు రాంగ్ చేసావని చెప్పి సంచాలక్ని రాంగ్ అని చెప్పి సో మొత్తానికైతే అమన్ అయితే ఆ రౌండు టాస్క్ 3 గెలిచాడు. సో అతనైతే బ్లైండ్ కార్డు గెలుచుకునింది మన అమ్మనే. ఆ బ్లైండ్ కార్డ్ ఏంది అనేది మాత్రం మనకైతే రివీల్ అయితే చేయలేదు. బట్ అది ది బెస్ట్ బాంబ్ బ్లైండ్ కార్డ్ అని చెప్పారు.
కొరవ 2 కార్డ్స్ కూడా వీళ్ళిద్దరి దగ్గర ఉంచుకోవడం జరిగింది, ఎవరి కంటెస్టెంట్స్ దగ్గర. బట్ థర్డ్ కార్డు మాత్రం మన జ్యూరీ బోర్డులో ఎవరో ఒకరికి ఇవ్వమనంటే అమ్మని ఇక్కడ నాకు ఒక మెట్టు ఎక్కాడు. సో అతను ఫస్ట్లో రెడ్ కార్డు ఇచ్చిన బిందు మాధవ్కి నేను చూడండి ఎంత బాగా ఆడాను, సో మీరే నా కార్డు ఉంచుకొని నాకు ఎప్పుడు అవసరం అవుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే అప్పుడు మీరు ఇవ్వండి అని చెప్పి ఇవ్వడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మనైతే ఇక్కడ చాలా బాగా ఆడాడు మాట్లాడటం ప్రకారంగా అయితే. సో అమ్మనైతే ఈ బ్లైండ్ కార్డు గెలిచినాడు, బ్లైండ్గా అయితే ముందుకు దూసుకెళ్ళిపోయాడు. సో ఇది ఈ రోజు వరకు జరిగినటువంటి మన స్టోరీ. సో ఈరోజు అయితే అగ్ని పరీక్ష 2లో ఎపిసోడ్ 8 పర్లేదని అనిపించింది, మరీ ఏం కాంట్రవర్సీ కాకుండా కొద్దిగా బాగాలేదని అనిపించింది. సో ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఎలాగుంటుందో అయితే ఒకసారి చూద్దాము. బట్ మీకు ఎలా నచ్చింది, మీరైతే అమన్కి ఇస్తారా లేదంటే రోహిత్కి ఇస్తారా అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇద్దరిలో దీపక్ది ఆట నడిచిందా, రోహిత్ ఆట నడిచిందా అని కూడా కామెంట్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం కూడా మర్చిపోమకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో నుంచి మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి ఇది మీ మామ రివ్యూ. సో మీకు ఎలా నచ్చింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. సో యువర్స్ మామ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.